నెల్లూరు జిల్లాలో కరువు విలయతాండవం చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లా వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులతో రైతులు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. జలాశయాలు పూర్తిగా అడుగంటాయి. పశుగ్రాసానికి తీవ్ర కొరత ఏర్పడింది. బావులు, బోర్లు ఎండిపోయి తాగునీటి కొరత ఏర్పడింది. ప్రజలు పెట్టాబేడ సర్దుకుని పట్టణాలకు వలసపోతున్నారు. పచ్చని పైలతో కలకలలాడే నెల్లూరు జిల్లాలో కరువు రక్కసి కూరలు చాచింది. వర్షం జాడలేక మెట్ట ప్రాంతాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. జిల్లాకు ప్రాణాధారమైన సోమశిల జలాశయం పూర్తిగా అడుగంటింది. ఖరీఫ్ మొదలై 2 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ మెట్ట ప్రాంతాల్లో విత్తు నాటలేదు. ముఖ్యంగా ఉదయగిరి, ఆత్మకూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లోని 17 మండలాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. గండిపాలెం జలాశయం పూర్తిగా ఎండిపోయినందున 4 ఏళ్లుగా 1,00,000 ఎకరాల సాగు ప్రశ్నార్థకంగా మారింది. కాలువలన్నీ తూడు, తుంగతో నిండిపోయాయి. బోర్లు, బావులు పూర్తిగా ఎండిపోయి భూగర్భ జలాలు అడుగంటాయి. పూట గడిచే పరిస్థితి లేక రైతులు, కూలీలు నగరాలకు వలసబాట పడుతున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు పట్టణాలకు తరలి వెళ్లడం వల్ల గ్రామాలన్నీ ఖాళీ అవుతున్నాయి. పాడుబడ్డ భూములల్లో చేతి వృత్తులు చెదలెక్కి పల్లెలో ఏ పని లేక ఆశలన్నీ ఆవిరయ్యి 5 సంవత్సరాల నుంచి చుక్క వర్షం కూడా లేదు మాకు. కానీ ఇప్పుడు పైరు ఏది లేకుండా అయింది మాకు. ఇక్కడ 5 బోర్లు వేసాను. 5 బోర్లలో కానీ చుక్క బోర్ల నీళ్లు రావటం లేదు. ఇంతవరకు 1,20,000 ఖర్చు అయింది. ఇంతవరకు మాకు ఏది లేదు. కనీసం ఒక బరిని బతికిచ్చేదానికి పైరు గులక లేకుండా వచ్చింది. నేను 2 ఎకరాలు నా సొంతం అయితే 2 ఎకరాలు కౌలు తీసుకున్నా. 60-70 దాకా ఖర్చు పెట్టినా ఆదాయం లేదు. అంతా ఎండిపోయింది. ఎండిపోయి వర్షాలు లేక 2 బోర్లు ఎండిపోయి మేము అనాధీనం అయిపోయినాము. మాకు పొలాలన్నీ ఎండిపోయినాయి. మాకు నీళ్లు లేవు. బోర్లలో నీళ్లు లేక ఎన్నో బాధలు పడుతున్నాము. ఏమీ లేదు, పైర్లు లేవు, ఏమీ లేక మేము ఎట్లా బతకాలా, ఏదైనా తాగి చచ్చిపోవాలనా అని అనుకుంటున్నాము. ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉంది. పశువులను మేపలేక రైతులు వాటిని కబేళాలకు తరలిస్తున్నారు. వరికుంటపాడు, ఉదయగిరి, సీతారాంపురం, వింజమూరు, కొండాపురం, కలిగిరి, జలదంకి, దుత్తలూరు, ఏఎస్పేట, మర్రిపాడు, ఆత్మకూరు, చేజర్ల, పొదలకూరు, సైదాపురం, రాపూరు మండలాల్లో బోర్లు సైతం ఎండిపోయి తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడింది. వర్షాభావంతో పొద్దుతిరుగుడు పంట పూర్తిగా ఎండిపోయింది. గత 3 దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత కరువు వచ్చిందని రైతులు వాపోతున్నారు. నల్లరేగడి నేల నోరెల్లబెట్టింది, నింగి వాన చినుకు నేల రాలానంది. భూమిలోని మొలక తొంగి చూడాకుంది, పువ్వ గింజ గంజి కడు దూరమయ్యింది. నీళ్ళ చుక్కాలేక పల్లెండిపోయింది. వర్షం లేదు, వాయ లేదు, ఏమి లేదు. బాయల నీళ్లు లేవు. మేము బతికేది ఆడ బతుకుతున్నాం. ఆయన దుంపారి పిల్లలు ఎత్తిపోయేదే, కరువు పని పెట్టలే, ఏమి లేదు నాయన. మేము ఇంక లేము, ఉండము. మా ఊరు ఎత్తిపోద్ది. మా పొలంలో ఉండే పొలంలో బోర్లన్నీ ఎండిపోయినాయి. పొలం అంతా ఊరకనే ఉంది. మాకేమీ దిక్కు తెలియలా. ఒక బరిగొడ్డు దాని కూడా అమ్ముకొని ఎట్ట పోవాలా, ఏం చేయాలనేది మాకు దిక్కు దోచక ఏం చేయాలో తాగటానికి కూడా నీళ్లు కూడా ఏది దొరికేటట్లేవు. 2 ఎకరాల పొలం ఉంది. 4 బోర్లు వచ్చి ఒక నీళ్లు పడలేదు. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి పైరు పనలేదు. పోతే ఎక్కడికన్నా వెళ్దాం అనుకుంటే ఇంట్లో సన్నపిల్లకాయలు పోయేదానికి పరిస్థితి బాగలేదు. అది సార్ మా పరిస్థితి. అటు ఇటు కాకుండా ఉంది సార్. పశువులకు నీళ్ళు, మాకు మనుషులకు నీళ్ళు సార్ ఈ ఊర్లో. జిల్లా వ్యాప్తంగా కరువు దెబ్బకు గ్రామాలన్నీ ఖాళీ అవుతున్నా అధికార యంత్రాంగం మొద్దునిద్ర వదలడం లేదు. తాగునీరు, పశుగ్రాసం కోసం అల్లాడుతున్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదు.